నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టిన జనం. కోలాహలంగా మారిన బీఆర్టీఎస్ రోడ్డు. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ భారీ రోడ్ షో. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన అధినేత చంద్రబాబు. 5 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు. బండారుకు దక్కిన మాడుగుల అసెంబ్లీ. డబుల్ ఇంజన్ సర్కార్తోనే గిరిపుత్రులకు మేలు. నామినేషన్ పత్రాలను మోతకొండమ్మ అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజలు చేసిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టిన గురు స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్. స్టూడెంట్స్ లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎగ్జిబిషన్ నిర్వహించామన్న ప్రిన్సిపల్ షేక్ సుబానీ. తిరుమలలో నేత్రపర్వంగా వసంతోత్సవాలు. తొలి రోజు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన వైదికులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర విశాఖలో సూపర్ సక్సెస్ అయింది. సీఎంకు స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ చేరుకున్న ఆయనకు పూలు, హారతులతో జనం ఘన స్వాగతం పలికారు. మేము సిద్ధమంటూ యువత ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి 20 రోజులుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖ వచ్చిన సీఎం జగన్కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పెట్టారు. ఎటు చూసినా జన ప్రభంజనమే. రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. మనవడు వచ్చాడని చూడటానికి అవ్వాతాతలు తరలివచ్చారు. మేము సిద్ధమంటూ యువత ఉత్సాహంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అశేష జనవాహినికి అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉత్సాహంగా కనిపించారు. జగన్ బస్సుపై వెళ్తున్న సమయంలో జనం సెల్ఫీలు తీసుకున్నారు. పినగాడి జంక్షన్ నుండి ప్రారంభమైన బస్సు యాత్ర లక్ష్మీపురం, వేపకుంట జంక్షన్, గోపాలపట్నం, ఎన్ఏడి ఫ్లైఓవర్, కంచరపాలెం మెట్టు, ఆకేపాలెం, మద్దెలపాలెం, వెంకోజీపాలెం మీదుగా హనుమంతవాక్ వరకు జనం ప్రభంజనం నడుమ జగన్ బస్సు యాత్ర సాగింది. వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. జై జగన్ నినాదాలు మారుమ్రోగాయి. పెందుర్తి అభ్యర్థి అదిప్రాజ్, పశ్చిమ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, ఉత్తర అభ్యర్థి కేకే రాజు, తూర్పు అభ్యర్థి ఎంవివి సత్యనారాయణతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, విశాఖ జిల్లాలోని పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు సీఎం వెంట బస్సు యాత్రలో కొనసాగారు. మేం నమ్ముతాం నిన్నే జగన్, ఇది మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యుని దీనుపే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున. వేలాది మంది జన సందోహం నడుమ సీఎం బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. ఆదివారం రాత్రి ఎండాడలో బస చేశారు. సోమవారం భీమిలి నియోజకవర్గం బస్సు యాత్ర సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. 114 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ గెలుపు గుర్రాలకు బీఫారాలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆల్ ది బెస్ట్ తమ్ముళ్లు అంటూ చంద్రబాబు అభ్యర్థులకు తన చేతుల మీదుగా బీఫారాలు అందజేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో మొత్తంగా 5గురిని మార్చి వేరొకరిని సర్దుబాటు చేశారు. మాడుగుల నియోజకవర్గ టికెట్ను బండారు సత్యనారాయణమూర్తి దక్కించుకున్నారు. అలాగే పాడేరు టికెట్ను గిడ్డి ఈశ్వరికి అధిష్టానం కేటాయించింది. విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్కు, తూర్పు అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ అభ్యర్థి గణబాబుకు, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, ఎస్కోట అభ్యర్థి లలిత కుమారులు బీఫారాలు అందుకున్నారు. బీఫారాలు అందుకున్న అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
అనంతరం చంద్రబాబు తన నివాసంలో భోజనం చేశారు. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటూ శుభాకాంక్షలు చెప్పి వారిలో స్ఫూర్తి నింపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీ టికెట్ను ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ పాలనలో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విమర్శించారు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. తాను నామినేషన్ వేసే ముందు అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి సంతకం చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ 60 నెలల పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని, కనీసం మౌలిక సదుపాయాలను సైతం ప్రభుత్వం అందించలేకపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఆమెకు స్వాగతం పలికారు. 10 తలల రావణాసురుడిని అంతం చేయడమే మనందరి కర్తవ్యమని ఆమె చెప్పారు. బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కారును అందించాలని కోరారు. ప్రస్థానం స్టార్ట్ చేయడానికి ఇక్కడ సంతకం పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ట్రైబల్స్ కి పీవీటీజీస్ కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈ రోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటున్నాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లైలకి తెచ్చుకున్నాము, ట్రైపాల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళ కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళకి జిండు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతోటి మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు. కానీ ఈరోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పాంగి రాజారావు గారికి కూడా, కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీడియా సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వేపకుంటలడి గురు స్కూల్లో 17వ సైన్స్ ఎక్స్పో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సృజన పేరిట నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు వారి ప్రతిభకు అద్దం పట్టాయి. గురు స్కూల్ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా పలు విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్య, క్రీడలు వారిలోని టాలెంట్ను వెలికితీసే కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుంటాయి. విద్యార్థుల్లోని కళాత్మకత, సృజనాత్మకతను బయటపెట్టేందుకు గత 17 ఏళ్లుగా సృజన పేరిట సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కూడా వేపగుంటలోని గురు స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సృజన సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది. 275 ప్రాజెక్టులను రూపొందించి విద్యార్థులు వారిలోని కొత్త ఆలోచనలను బయటపెట్టారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలా కళలను ప్రదర్శించారు. స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోలార్ పవర్, చంద్రయాన్, ఎన్విరాన్మెంట్, ఇలా యూకేజీ నుండి 9వ తరగతి విద్యార్థుల వరకు విభిన్న అంశాల్లో 270 ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఒక్కో ప్రదర్శన విద్యార్థుల టాలెంట్ను బయటపెట్టింది. సందర్శకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జిబిషన్ను తిలకించారు. ప్రాజెక్ట్స్ తయారు చేసిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులను కూడా యాజమాన్యం అందజేసింది.
విద్యతో పాటు వారిలో నైపుణ్యాలను వృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా సృజన పేరిట సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని గురు స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ మెహబూబ్ సుభానీ తెలిపారు. ఎక్స్పో విజయవంతంగా సాగిందని అన్నారు. సహకరించిన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు వేపగుంటలో గురుస్ విద్యా సంస్థలో పిల్లల యొక్క సృజనాత్మకతను వెలికి తీసే విధంగా సృజన అని సైన్స్ ఎక్స్పో చేయడం జరిగింది. ఈ సృజనలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క పిల్లవాడు పార్టిసిపేట్ చేశారు. సుమారు 287 ప్రాజెక్ట్స్ తయారు చేయబడ్డాయి. ఏవైతే వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి అదే కాకుండా కొన్ని థీమ్స్ని కూడా ఎంచుకున్నారు పిల్లలు. ఫుడ్ ఫెస్ట్ కింద, మ్యాజిక్ షో కింద, మెహందీ రూమ్ కింద ఇలా అనేకమైన థీమ్స్తో పాటు ఒక 287 ప్రాజెక్ట్స్ని చేయడం జరిగింది. పిల్లల సృజనాత్మకత స్కిల్స్ని వెలికి తీయడానికి ఈ ప్రోగ్రాం చాలా దోహదపడుతుంది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొన్ని వచ్చి వీక్షించి వాళ్ళందరినీ మెచ్చుకొని ఆశీర్వదించి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఇంకా చేయాలని చెప్పి మా యజమానాన్ని కోరడం జరిగింది. ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించారండి. చాలా పిల్లలందరూ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు. సో ఈరోజు ఈవినింగ్ అంటే సైన్స్ ఎక్స్పో జరిగిన ఈవినింగ్ నాడు ప్రతి క్లాసు సెక్షన్ వైజ్గా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి ఇవ్వడం జరుగుతుందండి. గురు స్కూల్లో తమ పిల్లలను విద్యతో పాటు అనేక అంశాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత బయటపడుతుందని చెప్పారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు, విజ్ఞానదాయకమైన కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తాము కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. Good morning, sir. My name is Divyashree. My partner name is Durga Puri. Today I want to explain about hydraulic machine, how it works. Process is lateral, horizontal, direct, and support. The hydraulic is also known as moving bridge. It can also help you to move. శాంతి. మా పాప సిహెచ్ వైష్ణవి 6th క్లాస్, మా బాబు సిహెచ్ వర్షి 9th క్లాస్ చదువుతున్నాను. సైన్స్ ఎక్స్పో చాలా అద్భుతంగా చేశారు. ఇంకా ఇలా స్కూల్ వాళ్ళందరూ ఇలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. పాపని మా పేరు నీరజ, మా పాప పేరు సత్య. యూకేజీ నుండి ఇదే స్కూల్లో జాయిన్ చేస్తాము. కాకపోతే బాగానే స్కూల్లో బాగానే రన్ అవుతుంది. ఇప్పుడు అన్నింటిలో కూడా ప్రోగ్రాంలో కూడా పాల్గొంటుంది. అన్నీ బాగానే చేస్తుంది. ఈ స్కూల్లోని ప్రాజెక్టులు కూడా అన్నీ బాగా చేస్తున్నాము. స్టార్టింగ్ నుండి రాసుకుంటున్నాము. వరకు బాగానే చేస్తుంది. ఇక్కడ కూడా ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ నుంచి నేను గురు స్కూల్లోనే చదివిస్తాను. దానికి మామూలుగా ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఈ విధంగా సైన్స్ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళలో కూడా టెక్నికల్ నాలెడ్జ్ కూడా పెంచే విధంగా వాళ్ళని టీచర్స్ ప్రోత్సహిస్తారు. అన్నింటిలో కూడా వాళ్ళని ఒక ఎడ్యుకేషన్ కాకుండా అన్ని రకాలుగా డ్యాన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్, ఏదైనా స్పోర్ట్స్ అన్నీ కూడా అన్నింటిలో కూడా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, 10th కూడా మంచి ర్యాంక్ వచ్చే విధంగా గురువులు వాళ్ళని తీర్చిదిద్దారని నమ్ముతున్నాము. బాగుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అన్ని బాగుంటాయి. స్టడీ కూడా పర్లేదు. ఎంకరేజ్ చేస్తారు. టీచర్ని మొత్తం చాలా ఎంకరేజ్ బాగుంటుంది. కూడా చాలా ఎంజాయ్. వేపగుంటలోని గురు స్కూల్లో నిర్వహించిన 17వ సైన్స్ ఎక్స్పో ఎంతో విజ్ఞానదాయకంగా సాగింది. విద్యార్థులు ఉత్సాహంగా ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి పనితీరును చురుగ్గా వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాలు నేత్రపర్వంగా ఆరంభమయ్యాయి. శరత్ ఋతువు చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రారంభమయ్యే వసంతోత్సవాలు 3 రోజుల పాటు అట్టహాసంగా కొనసాగుతాయి. శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి ఆరాధన ముగిసిన అనంతరం ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై ఊరేగింపుగా పశ్చిమ మాడవీధులలోని వసంత మండపానికి తీసుకువచ్చారు. అక్కడ విశేష అభిషేక తిరుమంజనం నిర్వహించారు. వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపారు. వసంతోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు వివిధ రకాల పుష్పాలతో వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వన్యప్రాణులు సైతం వచ్చాయా అన్నట్టుగా వివిధ ఆకృతుల్లో జంతువులు ప్రతిమలను ఏర్పాటు చేశారు. అనంతరం
తిరుచిపై తిరుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తూ ఆలయానికి చేరుకోవడంతో మొదటి రోజు వసంతోత్సవం పూర్తయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 1165వ రోజు కొనసాగాయి. ఈ నేపథ్యంలో మహా ఉక్కు గర్జన పేరిట స్టీల్ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ మెతక వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమ నినాదంతో పురుడు పోసుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు 3 ఏళ్లుగా కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. అటు చట్టసభల్లోనూ ఢిల్లీ వేదికగా గల్లీల్లోనూ పోరాటాలు చేస్తున్నా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామనే సంకేతాలే వస్తున్నాయి. 1165 రోజులుగా కూర్మన్పాలెంలోని ఆచ్ వద్ద కార్మిక సంఘాలు దీక్షలు చేపట్టాయి. పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూనే ఉన్నాయి. 1165వ రోజుకు దీక్షలు చేరుకున్న సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు మహాగర్జన నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేలా మోడీని డిమాండ్ చేయాలని కార్మిక సంఘాల నేతలు సిహెచ్ నరసింగరావు, అయోధ్యరాం, రామచంద్రరావులు డిమాండ్ చేశారు. ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెబుతున్న మాటలు పచ్చి అబద్దమన్నారు. ప్లాంట్ను నిర్వీర్యం చేసి అమ్మేయాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో మర్జ్ చేయాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాగుతూ ఉంది. మరోవైపున ఎన్నికల పోరాటం సాగుతుంది. ఈ ఎన్నికల పోరాటంలో బీజేపీ నాయకులు చెబుతున్నారు, మేము ప్లాంట్ను ప్రైవేట్ చేయం, పూర్వ వైభవం తీసుకొస్తాం, ఉత్పత్తిని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఈరోజు ముడి ఖనిజం కూడా లేకుండా చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం, అదానీ పోర్టు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. నెల రోజులు కనీసం ముడి సరుకు అనేటువంటిది ఉండాల్సింది. ఈరోజు కోక్ ఓవెన్లో బ్యాటరీస్లో కోక్ లేకుండా చేయడం అనేటువంటిది కేవలం యాజమాన్యం చేసినటువంటి కుట్ర. ఇది నేపథ్యంలో ఈరోజు ఎన్నికల సందర్భంగా ఉక్కు మహాగర్జన నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రాజకీయ నాయకులు అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని 3.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే మాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. పక్క జిల్లాలో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్ గర్భం దగ్గర ఉన్నది, దాని రెన్యూలు నోచుకోలేదు. చీపురుపల్లి దగ్గర ఉన్నటువంటి శాండ్ మైన్ రెన్యూలు నోచుకోలేదు. ఈ రెన్యూలు చేయండి మహాప్రభు అంటూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర 100,000 మంది స్టీల్ ఉద్యోగులపై ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటి ఈ దౌర్భాగ్యం? అట్లాగే బీజేపీ అమ్ముతాం, నేను అమ్మకపోతే మూసేస్తామని చెప్పేసి నిర్భయంగా ప్రకటిస్తూ ఉంటే ఆ బీజేపీని వెంటేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు తిరుగుతూ ఉన్నాయి. వీరందరినీ మేము అడుగుతా ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీల్లో జతగట్టి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగడం కోసం నిలబడతారా, అమ్మేయడం కోసం సహకరిస్తారని చెప్పేసి. రావాల్సిన ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోకింగ్ కోల్ ఇవ్వకుండా, బాయిలర్ కోల్ ఇవ్వకుండా, ఈవెన్ రైల్వే రేట్స్ కూడా ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా కంపెనీని 7,000 కోట్లు నష్టాలు పాలు చేసింది. ఏదో రంగా నష్టాలు పాలు చేసి కంపెనీ నష్టాలు చెప్పి అమ్మడానికి
ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మిత్రులారా. కానీ ఉక్కు కార్మికులు ఈ ఒక 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఎట్టి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ప్రాణ త్యాగాలు వచ్చిన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోకపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే అవమానం అని చెప్పి పెద్ద పోరాడుతున్నప్పటికీ ఇక్కడున్న రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ యొక్క పోరాటం మద్దతు ఇస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాని పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉన్న వైసీపీ కూడా గట్టిగా ప్రయత్నం చేయలేదు. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి అలాగే వాళ్ళు లెటర్ రాయడం సరిపోయింది తప్ప గట్టిగా ఇది ఒకే ఒక స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి మిగిలిందని చెప్పి ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూనే ఉన్నాం. మీ అందరూ సహకారంతో ఇటు మీడియా అది కూడా మేము సహకారం అవుతున్నాం తప్పించి వాళ్ళు జనం రాలేదంటే ఏదో అసమస్య కాదు, జనం వస్తారు. మీరు ఆల్రెడీ చాలా కార్యక్రమం ఇచ్చేసి ఉన్నారు. ఆ క్రైసిస్ ఉంది కాబట్టి జనం అందరూ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి లోపల అందరూ కూడా ఖచ్చితంగా 13వ తారీఖు లోపు రాజకీయ పార్టీ చెప్పాల్సిందే, వాళ్ళ వైఖరి చెప్పాల్సిందే. ఎవరు చేయలేదు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ చేశారు, ఈ వైసీపీ వారు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఎవరు వాళ్ళు చేస్తారు. కాకపోతే కేంద్రంలో వాళ్ళు బలమైన శక్తి ఉంది కాబట్టి ఎవరు మాట్లాడతారు. వస్తుంది, ఆ టైం అనేది వస్తుంది. ఏదో రోజు మొత్తం కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేకపోతే ఉద్యోగులందరూ కూడా అందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఎలాంటి ఉద్యమమైనా చేస్తామని పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. మహాగర్జనలో కార్మిక నాయకులు ఆదినారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిత విశాఖ మనందరి లక్ష్యం కావాలని, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పలువురు సామాజికవేత్తలు పిలుపునిచ్చారు. పాతగాజువాక జంక్షన్లో డివైడర్, మహాత్మాగాంధీ విగ్రహం చుట్టూ జాకారపు శ్రీను ఆధ్వర్యంలో పలువురు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి హేమలత, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మహాత్మాగాంధీ గాజువాక్ జంక్షన్లో నూతనంగా డివైడర్ ఏర్పాటు చేసిన ఇందులో మన మహాత్మా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పచ్చదన పరిశుభ్రత భాగంగా మరియు మన గ్రీన్ సిటీ స్వచ్ఛంద సంస్థ వారు మేడం హేమలత గారు మరియు చిన్నారావు గారు స్వచ్ఛందంగా స్పందించి మాకు కాల్ చేసి శ్రీని గారు ఇలాగా మొక్కలు నాటితే గాంధీ గారి ఊరి చుట్టూ పార్క్ లాగా ఏర్పాటు చేద్దామని స్వచ్ఛందంగా వాళ్ళ ముందుకు వచ్చి ఇదే విధంగా ప్రతి ఒక్కరు పిల్లలతో నారాయణ పిల్లలతోని మరియు కాలేజ్ పిల్లలు చాలా మంది పాల్గొన్నారండి. వాళ్ళతో ప్రతి మొక్క స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళతో రాబోయే తరాల ఎదుగుతున్న తరాల వాళ్ళని కూడా చూసుకునే విధంగా మొక్కలు నాటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముందుకు వచ్చిన హేమలత మేడం గారికి, మరి చిన్నారావు గారికి, మరియు కాలేజ్ స్టూడెంట్స్కి, మరి మాస్టర్లకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్. గుడ్ ఈవినింగ్. నేను గ్రీన్ మిషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి హేమలత అండి నా పేరు. నాకు ఇక్కడ గాంధీ స్టాచ్యూ పెట్టారని తెలిసింది. అప్పటి నుంచి అనుకున్నాను ఈ ప్లాంటేషన్ అనేది ఏదో చేయాలి అని చెప్పి. నాకు శ్రీని గారు ఒకసారి చెప్పారు ఇలాగా జీవీఎంసీకి వెళ్తే, లేదు మనం ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది మేడం అంటే, ఇంకా నేను ముందుకు ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ నారాయణ పిల్లల్ని కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా ప్రిన్సిపల్తో మాట్లాడి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఈ పిల్లలు కూడా మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీడే వాళ్ళు ఎప్పుడైనా ఒక బర్త్డే అయినా, వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అయినా ఒక హ్యాబిట్లా తీసుకొని ప్లాంటేషన్ అనేది చేస్తే అందరికీ బాగుంటుంది. మనం ప్రజెంట్ ఉన్న క్లైమేట్ చేంజ్ కూడా మనం ఆల్మోస్ట్ కొద్దిగా తగ్గించగలం. వాతావరణం కూడా కాస్త మార్పు వస్తుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మనం ఆల్మోస్ట్ మనం రెడ్యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ మై గుడ్ ఎఫెక్ట్ అనుకుంటున్నాను, అండ్ గుడ్ ఇనిషియేటివ్ కూడా అనుకుంటున్నాను. మే దిస్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ హ్యావ్ కమ్ హియర్ టుడే దే గెట్ ఇన్స్పైర్డ్ బై మై ప్లాంటేషన్ అనుకుంటున్నాను. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు పంచాయతీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నుండి 50 కుటుంబాలు ఎన్డీఏ కూటమిలో చేరాయి. లావేరు మండల కేంద్రం గరుగుబిల్లిలో కూటమిలో చేరిన వారికి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి నడుగుతిటి ఈశ్వరరావు కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఎచ్చెర్ల మండలంలోని పూడివలస గ్రామదేవత ఆశ్రితల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేలైపోయిందని నడుగుతిటి ఈశ్వరరావు విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబుల అధికారం చేపడితేనే ప్రగతి సాధ్యమని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. హెడ్లైన్స్ మరోసారి.
విశాఖలో సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టిన జనం. కోలాహలంగా మారిన బీఆర్టీఎస్ రోడ్డు, ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ భారీ రోడ్ షో. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన అధినేత చంద్రబాబు. 5 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు, బండారుకు దక్కిన మాడుగుల అసెంబ్లీ. డబుల్ ఇంజన్ సర్కార్తోనే గిరిపుత్రులకు మేలు. నామినేషన్ పత్రాలను మోతకొండమ్మ అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజలు చేసిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టిన గురు స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్. స్టూడెంట్స్ లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఎగ్జిబిషన్ నిర్వహించామన్న ప్రిన్సిపల్ షేక్ సుబానీ. తిరుమలలో నేత్రపర్వంగా వసంతోత్సవాలు. తొలి రోజు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన వైదికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.